ఇవాళ కన్నెర్ర చేసి ఒక్క మాట ఎందుకొరకు తిండి వేయమంటే నీ కడుపులోను ఉన్న బాధ అంత కళ్ళ కళ్ళ భోజనమా బావ బిడ్డలంటే బామా ఆడ బొమ్మలు కాక భార్య బామా అంగట్లో గురించి ఆడ బొమ్మలు ఎప్పటికీ అంగడికి పోయి 5 వేటి కాడ 10 ఖర్చు పెట్టి 10 వేటి కాడ 20 ఖర్చు పెట్టి 100మైన బొమ్మలు ఫోన్ వచ్చి బామా హై బాబా సాధుకో మన కొడుకని ఓడుకున్నంత చెప్తున్నా సాధుకో మన బిడ్డని ఓడుకున్నంత చెప్తున్నా బాబా బొమ్మలు కాక భార్య బామా బామా చెట్ట బొమ్మలు కాక భార్య బామా ఆడపిల్లలు అంటే బామా ఆడపిల్లలు అంటే ఒక పళ్ళ చెట్టు లాంటి వాడు పండ్ల చెట్టు భూమి మీద పుట్టినప్పుడు పూతలు ఉయ్యాలి కాతలు గాయాలి పండ్లు వండాలి ఆ పండ్లు ప్రజలు తిని బతుకుతున్న పండ్ల చెట్టుకు పేరున్నారు బామా పండ్ల చెట్టు లాంటి ఆడపిల్లు పండ్ల చెట్టు లాంటి ఆడపిల్ల భూమి మీద మొలకేం పొలిసిన్నాడు అవ్వ కొడుకులు కనాలి బిడ్డలు కనాలి కోడికి బిడ్డ అవో తొలుతుడు కానుపల కొడుకు కావాల మరుతుడు కానుపల ఆడపిల్ల కావాలని కోరుకుంటారు బామా బామా పుణ్యము కొద్ది పురుషుడు అన్నరమ్మా దానము కొద్ది పిల్లలు అన్నరమ్మా ఏ ఆడపిల్లైన పెళ్లి కాగానే ఏమి కోరుకుంటది తన భర్తను తోడుకొని ఏ గుడికి ఏ గోపురానికి పోయి ఏ రాయికో ఏ రప్పకో మొక్కకు ముందు నా కడుపు మండాలని కోరుకుంటది అమ్మాని పిలిపించుకొని ఈ మాతృత్వం ఎందుకు అనుకుంటే ఈ ఆడపిల్లలైనా పశువులు ఆదుకునేది పాల కొడుకు సతిని పెళ్ళాడు సంసారం కొరకు అవ సుతులుగానే ముందు కథల కొరకు అన్నారమ్మా సుతులంటే మన గర్భాన పుట్టిన కొడుకులు బిడ్డలు ముందు కథలు అంటే రేపు ఎప్పటి కదా కాళ్ళు దగ్గర అడగ మంచాను అంటున్నారు బుక్కలన్నీ పెట్టి ఎత్తుకునే పిల్లలు కావాలి ఆ ఒకవేళ కర్మతకు కాలం చేస్తే ముందుకుండా ఒకటి కర్మగా దాన్ని ఎదుగునే కొడుకులు కావాలంటారు మామా ఏ మనిషికైనా ఒంటిలో రక్తం ఇంటిలో ఉన్న డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదు ఇంటిలో ఉన్న డబ్బు ఉరుకులాడినప్పుడు భూములు కొనాల జాగలు కొనాల బాయి తోడాలి ఇల్లు గట్టలు అనిపిస్తుంది ఒంటిలో రక్తం ఉరుకులాడినప్పుడు వీళ్ళు అన్నారు వాళ్ళ గుడ్డలు అనిపిస్తుంది ఈ రక్తం ఉడికి కాలు దగ్గర అడగ మంచానం అంటే నాడు ఈ మనిషి నడుచుకోవడానికి ఇంకో తోడు మనిషి కావాలంటారు బామా మహిమవతి అందుకే అన్నారే ఈ భూమి మీద ఆశ మొట్టమొదలు పుట్టింది మానవుడు వెనుక సీర పుట్టింది మనిషి కంటే ముందే ఆశ రంది లేని జీవి భూమి మీద ఉన్నదా ఆశపడని జీవి భూమి మీద ఉండదా బామా రంది లేని మానవుడు నేను పేదవాడు ఏమో కోరుకుంటాడు నేను ఎప్పుడు డబ్బు సంపాదించాలని కోరుకుంటాడు అవ కష్టపడి కాయ కష్టం చేసి బాగా డబ్బు సంపాదించినాక ఈ డబ్బంతా కొంచెం ఏ బ్యాంకులో దాచి పెట్టుకోవాలని ఉంటుంది బామా గుంటలు పెట్టి బంగాళ గట్టలు బల్ల
మీద రంది బాబు కొడుకులు కనుకున్న తల్లికి బిడ్డల మీద రంది బిడ్డలు కనుకున్న తల్లికి కొడుకుల మీద రంది ఉంటదమ్మా ముసలి వాళ్ళకి ముచ్చల మీద రంది చంటి పిల్లలకు పాల మీద రంది ఉంటది అగో యజకాంత ఈ పూట నా దగ్గరికి ఎవరు రాబాలు రంది ఉంటది బామా కొడుకులు మనమే ఉన్నామా మనలాంటి వాళ్ళు ఇప్పుడు మన ప్రపంచం మీద ఎంతమంది లేదు నేనేం చేయాలి కొడుకు నువ్వే కావాలి ఇవాళ నాకు ఏడిసినది ఏడ్చలేదు సరన్న వచ్చి ఇవాళ నాకు ఏడిసినది ఏడ్చబెట్టాడు కదా అందుకే అంటారు చేసుకున్న భర్త మంచోడైతే అమ్మగారు తవ్వే మర్చిపోతారు చేసుకున్న భర్త మంచోడైతే అన్నదమ్ముల మరిపిస్తారు అక్కయ్యలనే మరిపిస్తారు కానీ చేసుకున్న భర్త అలకలకలు అంటే కూడా వద్దు ప్లీజ్ నిన్ను కాదు బావా లోకులు జరిగే ముచ్చట మైండ్ ఎస్టిమేట్ చేస్తాను బావ అంటే నరాలు చల్లబడ్డాయి ఇక నిన్ను కాదు బావా లోకములు జరిగే సమగతి ముచ్చట చెప్పేశాను నిన్ను అని నేను బ్రతుకుతానా నీ కాలు చెప్పు లాంటిదా అని నీ కాలు కింద పల్లేరుగా లాంటిదా అని నేను నిన్ను అనబావా నేను అని బ్రతుకుతానా లోకములు జరిగే మై ఊనా నేను ఎవరనుకుంటానవే దట్ ఈజ్ మొన్న నీకు కావాల్సిన కొడుకులు బిడ్డలే కదా మన మీద బాధపడతావా అసలు బాధపడకు ఈ కొడుకుని దాదుకుందాం లేదంటే టెంట్ గుంజ కొరికిన బిడ్డను దాదుకుందాం మనం దచ్చినాడు వాళ్ళు అద్దాలు పెట్టుకున్న బిడ్డ ఎందుకు దాదుకున్నారు నాకు తెలుస్తలేదా వాళ్ళిద్దరు 2,000 పింఛన్లు వస్తాయి 4,000 అయితే తాగి పందాం ఇచ్చిన ఆశకే సాదుకున్నాం అంటాడు అవా విద్య రేపు నిన్ను దాదుకుంటే మేము దచ్చినా ఏడవా మరి మీరెందుకు కావాలకూడదు అంటలేదు ఊరికి పసలుగా పొద్దుము కదినారా చెరువు నిండది మాటలు మాట్లాడితే పని కాదు ప్రాణేశ్వర భర్తను కలిసి తిరుపతి తీరంగము ఆనంది మనంది కంచి కావేరి తుంగభద్ర యమనవాడ బ్రహ్మంగారి మఠము 33 కోట్ల దేవతలు కూలి అయితే దేవుడు మనకు సంతానం ఇవ్వకపోతాడా నువ్వు తనము కోటగాడి పోయి పనుల తనవు రేపు అని పరతం తనవు కోటగాడి సాగరంపింది హైమవతి దేవి తడిబిడి తానమాడింది రాజులు మెచ్చనైకి దొడిగింది భగవంతుడు మెచ్చే బట్టగట్టింది జగనీరు వెగినీరు రాళ్ళ ముక్కు పౌరంగా తొలుగు తలకొప్పు పెట్టుకొని వేడి కత్తున్నది ఆ కళ్ళ తల్లి గుణ 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 గుణ
పెద్దయ్యాడంతా వాళ్ళు చెప్తారు ఎనకడి పెద్దయ్యాడంతా కట్టుకొని ఆనంద బట్టలు ఈనాడు అన్నడంతా వాళ్ళు చెప్తారు ఈనాడు తమ్ముడంతా ఇరుకులాగులతోటి సొందర బట్టలు నడికి నడికి ఆనాడి కోడళ్ళు వాళ్ళు చెప్తారు ఆనాడి కోడళ్ళు మంచాల వీధికి కంచాలు తెచ్చరా కంచాలు తెచ్చరా ఈనాడి కోడళ్ళు వాళ్ళు చెప్తారు ఈనాడి కోడళ్ళు అత్తడాను వచ్చి రెండు పెట్టు పెట్టి తప్పిసు పెట్టి వెళ్ళిపోతున్నారు ఆనాడు మరదళ్ళు బావల వస్తంటే వాళ్ళు ఆనాటి వరదళ్ళు బావల వస్తంటే వాళ్ళు బంధు దగ్గర నువ్వు బ్యాక్ బావా ఆనాటి వరదళ్ళు బావల వస్తంటే ఈనాటి వరదళ్ళు వాళ్ళు చేస్తారు మడత బావల వస్తంటే వాళ్ళు కూర్చుని కూర్చుండే వాళ్ళు పేపర్ చూస్తున్నారు మగాళ్ళు తిరిగేటోడు బంగుళాలు కట్టరా భార్య భర్తలైనా ఏడు నాగబండ్లు కట్టుకున్నారు 7 వైబండ్లు కట్టుకున్నారు 321 బండి కట్టుకొని పల్లెల్ల తనము డబ్బు ఎన్ని బంగారం పైసా నింపుకొని భార్య భర్తలైనా దేవుతుల పోయి బయట వెళ్ళినారు సై సై మేటారో
వచ్చను బతి నారాయణ వాళ్ళు అయ్యతో వల్ల అక్కడే వినల్లాయి నా పేరు అభయగా నా పేరు పోగేగా నా పేరు ఉన్నాయిగా నా పేరు గుండేగా నా పేరే బుడ్డ బుడ్డ పేరుగా నారంగిపల్లి శ్రీకాంత్ దూడ దూడ మనిషి కొడుక నా పిల్లవురా నా పిల్లవురా నా పిల్లలు ఎక్కున్నది కేసి పోసుకుని లేచి మరక పెట్టిపోతుంది మరి దాంట్లో మనిషి పండి పండి నాకు ఎడికే వీరికి పచ్చి తాగితే పైత్యం తెస్తుంది ఎందుకు భర్తను ఎందుకు అనాలి ఏమన్నది ఏంటి బాగున్నా నేను నోట నాలుగు మాట్లాడతాను మాటలు రాని స్త్రీని అమాయకురాలు అంటే ఆడితే కోతిని ఆడితే ఆడితే ఆడదాని మాటలు నువ్వు అమాయకురాలు సరైన గొప్పదానికి కానీ నాదా అక్కడ చూడండి ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ 10 గంటల పైన ఒరిగినట్టు నా భావన డిస్టర్బెన్స్ చేస్తుంది. అరే అట్లా కాదే నువ్వు చూసింది దాని వైద్వి నీ చూడను ఇదిని ఏ సూట్ లాంగులో చూడు బాబా ఎగో అక్కడే వాళ్ళు ఉన్నారే నీ మొగని ఆడే నేను కాదన్నాడే ఏడబోతా సంసారం అక్కడ అరే అక్కడే వాళ్ళు ఉన్నారు ఇద్దరు మొగోళ్ళు ఉన్నారు నీకు బాగా అవుతారు వాళ్ళు నాకు అన్నలు అవుతారు ఎంతమంది ఉన్నారు 2 ఉన్నారు బిడ్డ అన్న అయితే వాళ్ళకి మొక్కుర్రా ఇక వాళ్ళ పెద్ద పెద్ద లింగాలని పోతేనే సంతానం ఇస్తారు ఇక నీ మోని నువ్వు లేచిపోయి మొక్కేస్తారా నా భార్య ఇంటికా ఉన్నా నీ పిల్ల నాతో చూడు మొత్తం పూజ పడతాం మళ్ళీ ఎప్పుడే కదా మళ్ళీ నేను నీకే అబ్బాయి చెప్తా నాకేందుకు పోతా అందరూ అటు పోయి మొక్కేస్తావా ఇంటికి అందరూ పోతా మరి తోలుతావా ఎటు పోతావు అక్క బ్యాంక్ కొట్టుడు బంద్ అయిందిరా పోలేదు కొడితే ఆధార్ కార్డు పట్టుకో పోవడం బస్సు ఒక్కటి మంచిగా ఫోన్ కొట్టాడు నీళ్ళు కాబెట్టాడు కొట్టినాడు పిల్లలు సన్నీలో తన చేసి కథ కచ్చిండు సాయంత్రం 7 గంటల మళ్ళీ ఫోన్ చేసి వచ్చేస్తున్నాను 7:30 మరి మేకలు మంచుకున్నాయి అంటే నేను ఇంటికా లేరు కట్టేసుకోమని చెప్పు మీ అమ్మతోటి అమ్మ అమ్మగారి ఇంటికి వచ్చిన బొమ్మలు అది ఇప్పుడు 3 నెలలే అర్థలేదు అడవిలోనే ఉన్నది పాడు మీరేనమ్మా ఆగుడి ఇక్కడ నాడు వారి బంగారమైన గురుడు శుద్ధి ఎత్తి కందారమైన గురు గతులేనమ్మా ముగ్గులు ఎత్తాను భగవతే దేవా దేవేంద్ర దేవా జగన్నాథ దేవేంద్ర వందిత గంధమాన కరుణాజవర్ధన
ముద్దల పేరు ఉత్తరాక్షమాల గంగమ్మడి నిద్ర గౌరమ్మ సంకర మండపడు ఉన్న మాయల కోరి దేవసంగమయ ఓ తల్లి శంకర ఓ తల్లి పర్వతమ్మ అందుకే అంటారు నారు వస్తుడు నీరు పోతుడు నీరు వస్తుడు నారు పోతాడు కోట తెచ్చిన వాటర్ ఇస్తారా గుడి కాడ సిరిసికింది ఎరిసిరి బాల మీద పెట్టి ఆకారం వదిలిపెట్టి ఎట్లా పోయి ఓ బోలో శంకరా దండగా పాలకియా అరే ఎంత తక్కువ పువ్వులు పాలకి ఎర్రా మరి దీని బిడ్డ దాని ఎట్లా అంటవా కిందికి నాకు మీదికి నీకు గెట్టు పెట్టు నీకు అది మీద సదానికే అదే పెట్టు మరి నాకే కజ్జా కూడా పోవడం అందుతలేదు బిడ్డ అందుకుంటాను వచ్చి దూరం కొట్టారా నీ జంగమ వేషమవేసి జటలో గంగను దాచి భక్తులలేనిరా భగవంతుడవయ్యా పనిచేసే దాచి శివలింగములో ఉదయించి నీ మార్గేసే దాచి శివలింగములో ఉదయించి భక్తులలేనిరా భగవంతుడవయ్యా
కంచి కాలేడుతున్నది యమున వాడ అయ్యో రాను రాను అడిగిన గుడిగాడ భార్య భర్త సిద్ధికి నడిచి ఏడు మొదలు ఏడు మాటలు కడుపు అన్నది లేదు కానీ వడి సుఖము లేదు భార్య భర్త కలిగారు వంటిది ఇప్పుడు ఇంటిని కడుపుది ఇప్పుడు అందరూ పిడిపి తెచ్చిపోతున్నాడు భార్య భర్తల కలిసి రాజు అమ్మవారు హైమావతి పాడుబడ్డ గుళ్ళు కలిగానే ముగ్గులు చేసి కట్టుకున్న బట్టలు గాజం మీద గాజాలు మందులు గాజు పోసి తిరమ కింద వెళ్ళి పాదాలు